కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అదే ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను, కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది చెప్పకండి, ఇది నా పర్లేదు కూర్చోండి. రథం గారు వస్తారు అంటే ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను.